మన అల్లు అర్జున్ గారు మన ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి ఏ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. అయితే అల్లు అర్జున్ గారు ఏమంటున్నారు, నేను నా అన్న వారికి అందరికి సపోర్ట్ చేస్తాను అన్నారు. ఓకే, సపోర్ట్ చేయ. మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేయలేను? పోయి ప్రచారం చేసినావా? లేకుంటే ఆడ ఎక్కడైనా నియోజకవర్గంలో ఎవరైనా కలిసినావా మరి నువ్వు? ఇది వీడియో నెగిటివ్ పెట్టాలని కాదు, మీ మాటలకు నేను సమాధానం చెప్తున్నా మీకు. ఎందుకంటే ఇది డూ ఆర్ డై విషయం నడుస్తుంది, ఎలక్షన్ మూమెంటు. సపోర్ట్ చేయంగా ఎవరు వద్దన్నారు. కానీ పవన్ కళ్యాణ్ కూడా మీ వ్యక్తే కదా, మీ రిలేషన్ కదా. మరి ఆయనకు సపోర్ట్ చేయవా నువ్వు? మీరు ఏ నియోజకవర్గానికి వెళ్ళి మీరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు? మరి చెప్పండి. మీరే అన్నారు కదా, నా అన్న అనుకునే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తా అని. చెప్పండి మరి. నేను మెగా అభిమాని, నేను చిరంజీవి గారి అభిమానిని ముందు, తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత మీరందరూకి నేను అభిమానిస్తాను. కానీ ఇసుంటి పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్యామిలీ అందరూ ఎంతో కష్టపడుతున్నారు. కానీ మీరు ఇలా చేయడం తప్పు కదా. ఒక కూటమిలో ఉన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీ కూడా ఇదంతా ఒకటే అన్నప్పుడు అది కూడా మీకు సంబంధించింది కదా. మరి పవన్ కళ్యాణ్ గారు సంబంధించింది కాదా? మీరు చెప్పండి మరి. కానీ ఇది కరెక్ట్ కాదు. నాగబాబు గారు ఒక ట్వీట్ చేసిండు, ఆ ట్వీట్కు మీరు కరెక్ట్ సరిపోతున్నారు. అది నా అన్న వాళ్ళు నాకు హెల్ప్ చేస్తేనే నా వాళ్ళు అని చెప్పిండు. దీనికి ఇప్పుడు మీరు వ్యతిరేకమా మరి కరెక్టా అన్నది అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నారు అందరు, కొందరు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఏమంటారు, విడదీయాలని చూస్తున్నారు. ఇది అవసరమా చెప్పండి మీరు? ఓకే, ఎలక్షన్ తర్వాత వెళ్ళండి. లేకుంటే మీరు ఎలక్షన్కి కొన్ని రోజుల ముందు వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేయనుంటారు. వాళ్ళని అద్దన్నారా? లాస్ట్ రోజు మీరు వచ్చి హంగామా వేసి ఇదంతా అవసరమా చెప్పండి? మీరు సపోర్ట్ చేయడానికి వ్యతిరేకము అని ఎవరో చెప్తలేరు, చెయ్యొద్దని చెప్తలేరు. చెయ్యండి. కానీ ఇటువంటి స్టేట్మెంట్ మాత్రం అది కరెక్ట్ సూట్ కాలేదు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అందరిది ఒకళ్ళకి ఒక అభిప్రాయం ఉండొచ్చు, కానీ మీరు ఆ రూట్లో మీరు రాలేరు కాకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ప్రజల్లో ఏమనుకుంటారు చెప్పండి మరి? ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? మీరు అలా వచ్చారు కాబట్టి అది ఇంపాక్ట్ పడుతుందో పడదో అది ఏదన్నా కానివ్వండి, కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదంటున్నారు అట్లా. ఎందుకంటే చాలామంది అభిమానులు ఎంతో కష్టపడుతున్నారు. మా సొంతోళ్ళు ఎంతోమంది గ్రౌండ్లో కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం. చెప్పండి మీరు. ఇలా కరెక్ట్ కాదు. నాగబాబు గారు కూడా కరెక్ట్ ట్వీట్ అనేది పెట్టిండు. అంటే మీ ఒక్కరి గురించి అని కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ యొక్క ఆన్సరు నాగబాబు గారు ట్వీట్ చేసిండు, అది కరెక్ట్ అందరికీ సరిపోతుంది. ఎవరైతే నాకు హెల్ప్ చేసిన నా వాళ్ళు అని చెప్తుండ్రు నాగబాబు గారు. అది ఎవరైనా కానీ ఏ సందర్భంలో అయినా కానివ్వండి, అందరు అభిమానం. చిరంజీవి గారు చూడండి ఎంత అభిమానం. ఓకే, ధైర్యంగా చెప్తున్నారు. ఒక వీడియో రిలీజ్ చేయండి. అట్లా ఆ విధంగానే చేసినా కానీ కొంచెం ఇది ఉంటుండే కదా. మీరు ఇలా వచ్చి అభిమానులు చెప్పండి. ఇప్పుడు మీకు అడుగడుగునా మీకు ఆటంకం కలిగిస్తారు. అట్లా అది కరెక్ట్ కాదు అంటున్నారు. అది మీరు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇటువంటి చూసుకోండి. ఓకే, చెయ్యండి, అర్థనంటలేము. ఒక ఫ్రెండ్ చెయ్యండి, వచ్చి పాల్గొనండి. మీరు ఒక లీగల్గా వచ్చి ఒక సభ పెట్టుకోరు, వాళ్ళు అద్దన్నారు. కానీ నా వాళ్ళు అన్నారు చూడు, మీరు
అందరికీ సపోర్ట్ చేస్తాను. మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా సపోర్ట్ చేయాలి కదా మీరు. చెప్పండి, చేసిర్రా మరి? ఒక పిలిపిచ్చిర్రా మీరు? చెప్పండి. అది మీరు చూసుకోండి. ఇటువంటి విషయాలు పబ్లిక్ మీరు ఒక సినీలో ఉన్నారు కాబట్టి చిన్నది ఏది ఉన్నా కానీ పబ్లిక్ ఏం చేస్తారంటే క్యాచప్ చేస్తారు. అది చిన్న చిన్న మిస్టేక్లే ప్రజలు క్యాచప్ చేస్తారు. పెద్ద ఏదైనా సంఘటన జరిగితే అవి పట్టించుకోరు వీళ్ళు, కానీ చిన్న మిస్టేక్లే పెద్ద చేసి ఇది చేస్తారు అన్నట్టు. ఓకే మరి, జై జనసేన.